హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మేమైతే ఇక్కడ ఫిష్ తినడానికి వచ్చాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక మేమైతే ఒక్కరోజే ఉంటాం అనమాట. ఈరోజు ఒక్కరోజే ఉంటాం, ఇంకా రేపు అయితే వెళ్ళిపోవాలి హైదరాబాద్కి. అందుకని చెప్పేసి ఇక ఇక్కడైతే డ్యామ్కి వచ్చేసి ఫిషెస్ అయితే ఫ్రై చేయించుకున్నాం. అలాగే ఇక థమ్స్అప్ అవన్నీ పెట్టుకొని తాగినాం. ఇంకా కర్రీ అయితే చేపించుకున్నాం అనమాట. సో మొత్తం అయితే మా హస్బెండే పట్టుకొచ్చిండి ఈ చేపలు, ఎందుకంటే కాస్ట్ ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక ఫైనల్గా అయితే తినేసినాం మొత్తం. ఇక కర్రీ అయితే తినలేకపోయినాం ఫ్రెండ్స్, చాలా ఎక్కువ అయిపోయిందనమాట. సో ఇద్దరం ఒక్కొక్క పీసే తినేసి ఇంటికైతే పార్సల్ చేయించుకొని వెళ్ళిపోయాం. ఇక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక ఇక్కడ ఒక తలకాయ మాత్రమే మా హస్బెండ్ ఇంకా నేను తినేసామన్నమాట. ఇక ఈ కర్రీ మొత్తాన్ని అయితే ప్యాక్ చేయించుకున్నాం. ఇక్కడ ప్యాక్ కూడా చేయించేస్తారనమాట కర్రీస్ని. ఇంకా వేస్ట్ చేయకుండా మనం ఇక్కడ పడేయకుండా మంచిగా పార్సల్ చేయించుకొని వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. అయితే గ్రేవీ ఇంకా కర్రీ అయితే చాలా థిక్గా చేసిర్రు, హైలైట్ ఉంది ఫ్రెండ్స్, సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. డ్యామ్లో అయితే మీరు కూడా ఎప్పుడైనా రండి ఫ్రెండ్స్ డ్యామ్కి, మంచిగా తిని వెళ్ళండి. ఇంకా ఫిష్ ఈటింగ్ ఫేమస్ ప్లేస్ అంటే డ్యామే ఫ్రెండ్స్. ఇక మేమైతే నేను మా కార్తిక్ ఇంకా మా హస్బెండే వచ్చామన్నమాట. ఆ సార్ అయితే ఫ్యామిలీతో వచ్చిండే. సో మేము ఇక్కడ వెళ్తుంటేనేమో ఇక్కడ ఇక పాము చూడండి ఎట్లా ఉరుకుతుందో నీళ్ళలో అయితే. ఇక ఇక్కడంతా ఇక్కడ ఫిషెస్ అయితే ఎంత బాగా అనిపిస్తున్నాయి అంటే చిన్న చిన్న చేపలు ఫ్రెండ్స్. మొత్తం అక్కడ అంటే అందులో నీళ్ళు ఎక్కువ లేవు, అయినా ఫిషెస్ అయితే చాలా ఫ్రీగా తిరుగుతున్నాయి అన్నమాట. మనం ఎక్కడైనా హైదరాబాద్లో ఏడైనా చూస్తే ఒక్క చేప కనిపించదు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటారు ఆ తొర్ర ఉంది కదా, అందులో నుంచి అయితే అన్ని ఫిషెస్ వస్తున్నాయి అన్నమాట. చాలా మంచిగా అనిపించింది ఫ్రెండ్స్, అసలు అక్వేరియంలో చూసినట్టుగా అనిపించింది అనమాట. సో నేను లైవ్లో ఇట్లా చూడడం ఫస్ట్ టైం అనమాట. అందుకని నేను చెప్పేసి మీకు కూడా చూపిద్దామని చెప్పేసి నేనైతే వీడియో తీసుకున్న ఫ్రెండ్స్. మీకు ఎట్లా అనిపించింది, అసలు ఎంత బాగున్నాయి తెలుసా ఫ్రెండ్స్, చూస్తే అసలు మంచిగా అనిపించింది నాకు, అందుకని నేను వీడియో తీసుకున్న ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఇవి ఎంత క్యూట్గా మంచిగా లైన్గా వెళ్తున్నాయో అసలు. నాకైతే అసలు మంచిగా అనిపించింది ఫ్రెండ్స్, అసలు అక్వేరియంలో చూసినట్టుగానే అనిపించింది. ఇక చాలా ఫిషెస్ అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, చిన్న చిన్న ఫిషెస్ ఇంకా పెద్ద పెద్దవి ఇంకా చాలా ఉన్నాయన్నమాట. అన్నీ అక్కడ నుంచి వస్తున్నాయి అన్నమాట. అక్కడ హోల్ ఉంది కదా, ఆ హోల్లో నుంచి వస్తున్నాయి అన్నమాట. అన్నీ కలిసికట్టుగా నడుస్తున్నాయి ఫ్రెండ్స్. చిన్న చిన్న చేపలు ఇంకా పెద్దవి కూడా ఉన్నాయి అందులో, కానీ పెద్దవి బయటికి రాలేవన్నమాట. మీడియం సైజులో ఉన్నవి అయితే అన్నీ బయట ఫ్రీగా తిరుగుతున్నాయి అన్నమాట. చూడండి ఫ్రెండ్స్ ఎంత క్యూట్గా ఉన్నాయో, అసలు నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. మీరు కూడా ఎప్పుడైనా లైవ్లో ఇట్లా చూసారా? చూస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే అక్వేరియంలో చూడడం తప్ప ఇలా లైవ్గా ఎప్పుడూ చూడలేదు ఫ్రెండ్స్. మా హస్బెండ్ చూపించిండు అనమాట. సో మా హస్బెండ్ ఇక్కడ ఫిషింగ్కి వస్తాడు కదా, సో తనకి తెలుసు అనమాట, అన్నీ తనకు తెలుసు ఫ్రెండ్స్. ఇక్కడ జురాల డ్యామ్, ఇంకా ఎక్కడెక్కడ ఏం చేపలు ఉంటాయి, ఏముంటాయి, పీతలు ఎట్లా పట్టాలి, అన్నిట్లో హైలైట్ ఫ్రెండ్స్. మా హస్బెండ్ అయితే ఒక చదువుకున్నాడు కూడా, ఇంకా ఈ యాక్టివిటీస్లో అయితే ఫస్ట్ ఉంటాడు. ఇంకా ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, కొంగలు ఏమంటారు, కొంగలన్నీ ఇట్లా ఎగురుతున్నాయి అన్నమాట. సో పల్లెటూరులో ఇట్లా బయటికి వచ్చినప్పుడు ఎంత బాగా అనిపిస్తుంది తెలుసా ఫ్రెండ్స్. ఇక మేము లాస్ట్ డే కాబట్టి ఈరోజు ఊర్లో ఉంటాం కాబట్టి, సో మొత్తం ఇట్లా చూసేసి వద్దామని చెప్పేసి నేను మా హస్బెండ్ ఫిషెస్ తినేసి ఇట్లా మొత్తం డ్యామ్ చుట్టూ ఉన్న ప్రదేశాలన్నీ చూడడానికైతే వచ్చేసామన్నమాట. వచ్చేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇదంతా అప్పుడు చాలా నీళ్ళు ఉండేనంట ఫ్రెండ్స్. వర్షాకాలంలో అదంతా నిండిపోతుంది, కాకపోతే ఇప్పుడైతే లేదన్నమాట వర్షం అయితే. సో ఇక్కడనేమో ఒక పందికొక్కు ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ మా కార్తిక్ చూడండి ఫ్రెండ్స్, వానికేమో అక్కడ ఫిషెస్ చేసే వాళ్ళేమో ఒక మ్యాంగో ఇచ్చేసిర్రు, అది మంచిగా తినుకుంటా మొత్తం గలీజ్ చేసుకుంటూ వాని షర్ట్ అయితే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మా హస్బెండ్ ఎందుకు వెళ్తుండో తెలుసా, నేనేమన్నా అంటే ఆ రోజు పీతలు పట్టుకొచ్చిండే ఫ్రెండ్స్. పట్టుకొస్తే మా హస్బెండ్కి నేనేం చెప్పినా, నువ్వు ఎట్లా పట్టుకొస్తావు అని అంటే, అమ్మ అవి చేతులకు కరుస్తాయని చెప్తారు, ఇంకా ఎట్లా పట్టుకొస్తారు అంత ధైర్యంగా అని చెప్పేసి చెప్తే, మా హస్బెండ్ నేను పట్టుకొచ్చి ఒకటి చూపిస్తాను నీకు అని చెప్పేసి, ఇగో ఇక్కడ రాళ్ళ కిందనే ఉంటాయంట ఫ్రెండ్స్ మొత్తం. మీరు ఎప్పుడైనా పట్టినరా
పడితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ నీళ్ళల్లో రాళ్ళ కింద ఉంటాయంట. అసలు దాని కింద పాములు ఏమన్నా ఉంటే చాలా డేంజర్ ఫ్రెండ్స్. అసలు మా ఆయన అయితే ఎంత డేర్గా చేయి పెట్టి తీసుకుండో అసలు నాకే భయమైంది. ఒకటైతే పారిపోయింది అనమాట క్రాబ్. ఇక్కడ చూడండి మా హస్బెండ్ ఎంత సిల్లీగా పడుతుండో అసలు ఆ రాళ్ళు ఎత్తుతుంటే నాకే ఎట్లనో అనిపించింది అనమాట. కానీ వీళ్ళు ఇంత ధైర్యంగా ఎట్లా తీసి చూస్తారో ఏమో ఫ్రెండ్స్. పాములు ఇంకా తేళ్ళు ఏమన్నా ఉంటే అన్న కొంచెం కూడా భయం లేకుండా పడతారు ఫ్రెండ్స్. ఈ క్రాబ్స్ పట్టేవాళ్ళు ఇంకా ఫిషెస్ పట్టేవాళ్ళు. ఇంకా ఫిషెస్ పట్టేటప్పుడు అయితే అందులో పాములు కూడా వస్తాయి ఒక్కొక్కసారి. అంత ఇది ఉంటుంది ఫ్రెండ్స్. కానీ మా హస్బెండ్కి అయితే ఇట్లా పట్టడమే చాలా ఇష్టం అనమాట. ఎక్కువ శాతం ఫిషింగ్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ మా హస్బెండ్కి. అందుకని చెప్పేసి అతను వాటిలోనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాడు అనమాట. ఊరికి వస్తే మా ఇంట్లో రోజు ఫిషే ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మేము తినడం తక్కువ, ఆయన పట్టుకురావడం ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఏం తినము. ఒక 1 kg 2 kgs తింటాం. ఇక మిగతా అవన్నీ ఇక డస్ట్బిన్లకే పోతాయి అనమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మా హస్బెండ్ ఎంత డేర్గా అందులో చేపెట్టి తీసుకుంటో నాకే ఎట్లనో అనిపించింది. అసలు కనిపిస్తలేవన్నమాట, అన్నీ తప్పించుకోపోతున్నాయి. ఆ రోజు అన్నిగానం ఎట్లా పట్టుకొచ్చిండో ఏమో. అసలు క్రాబ్స్ అయితే ఎన్ని ఉండే అంటే ఆ రోజు 10 kgs అయితే ఉండే ఫ్రెండ్స్. క్రాబ్స్ అయితే నేను వీడియో అయితే పెట్టలేదు, ఎందుకంటే అది అంత లేకుండే అనమాట, అంత తెలియదు. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మా హస్బెండ్ అయితే ఈ రాయి కింద చూస్తుండు, దొరుకుతుందా లేదా అనేది మీరే చూడండి. ఇక కనిపించినట్టుంది, ఇక చేయి పెడుతుండు ఇక అందులో. ఇక అంత డేర్గా పెడుతుండు ఫ్రెండ్స్. అసలు ఏమన్నా ఉంటే అన్న భయం కూడా లేదు. ఇంకేమన్నా అంటే ఇక చూడండి ఫ్రెండ్స్, దొరికినట్టుంది, ఇక పడుతుండు. అసలు లైవ్లో క్రాబ్స్ ఎప్పుడైనా పట్టడం చూసారా ఫ్రెండ్స్? నా వీడియో ద్వారా మీరు కూడా చూసేయండి. పట్టేసిండు ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే అదైతే దొరకట్లేదు, పారిపోయింది. దొరికింది ఫ్రెండ్స్, క్రాబ్ అయితే దొరికేసింది. ఇక్కడ చూడండి, అసలు లైవ్లో నేను ఫస్ట్ టైం చూడడం ఇట్లా క్రాబ్స్ పట్టడం. మా హస్బెండ్ పట్టుకొస్తాడు కానీ నేను ఎప్పుడు చూడలేదు ఇంత లైవ్లో. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా క్రాబ్స్ ఎట్లా పడతారో నేర్చుకోండి అనమాట. ఇక మా హస్బెండ్ ఎంత కష్టపడి ఎక్కుతుండంటే ఇక చూడండి. ఫైనల్గా అయితే క్రాబ్ అయితే పట్టేసిండు. ఎంత పెద్దగా ఉందో చూసారా ఫ్రెండ్స్? మీకు ఫోన్లో చిన్నగానే కనిపిస్తుండొచ్చు, కానీ అది చాలా పెద్దగా ఉంది. కానీ అవి ముళ్ళతో ఒక్కసారి చేతిని పట్టుకున్నాయంటే వదలవంట ఫ్రెండ్స్. చాలా డేంజర్ ఈ క్రాబ్స్ కూడా పట్టడం. కానీ వీళ్ళైతే ఎంత డేర్గా పడతారో ఏమో, అసలు అర్థమే కాదు. మా హస్బెండ్ అయితే డేర్ అండ్ డాష్గా ఉంటాడు ఫ్రెండ్స్. ఏమైతే అది అయింది కానీ పట్టాలంతే. చూడండి ఎంత ఎనర్జెటిక్గా ఉందో. అది ఒక్కసారి పట్టిందంటే మళ్ళీ వదలదు అనమాట. మేమైతే ఎండలో తిరిగి మా ఫేసెస్ అయితే ఇంత ఘోరంగా అయినాయి అనమాట ఫ్రెండ్స్. సో బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి. ఇక అక్కడ నుంచి ఇక అది పట్టేసుకున్న తర్వాత ఇంకా మేము ఇక్కడ ఏమన్నా కొత్తగా ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ ఒక ఇన్సిడెంట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నెమలి వెళ్ళిపోతుంది. నెమలి చూసారా మీరు ఎంత బాగా ఎగిరిందో అసలు. ఈ ఊర్లో ఉంటే నెమళ్ళు ఇంకా అవి జింకలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, జింకలు ఇంకా ఫిషెస్ ఇంకా క్రాబ్స్ అన్నీ చూడొచ్చు ఫ్రెండ్స్. అసలు మనం ఊర్లోకి వస్తే అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇక కొత్త పండ్లు ఏమన్నా ఈ సీజన్లో అంటే బయట ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు కొత్తగా పండ్లు ఏమన్నా ఫస్ట్ అయితే మన విలేజ్లో అయితే చూసేస్తాం అనమాట. హైదరాబాద్ని కంపేర్ చేస్తే ఇప్పుడు సిటీలో ఉంటే ఏమంత చూడమన్నమాట. ఇప్పుడు ఊర్లో ఉంటే ఏమి కొత్తగా సీజన్ వస్తే ఆ పండ్లు అయితే కనిపించేస్తాయి అనమాట. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.